అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఈ ఒక వీడియోలో చంద్రబాబు నాయుడు గారు చేసిన 5 సంతకాల్లో ఒక ముఖ్యమైన సంతకం గురించి నేను మీకు ఇవాళ చెప్దామని చెప్పి నేను మీకు ఇవాళ ఈ వీడియో చేస్తున్నానండి. అసలు దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వలేనని పెన్షన్లు, అంత ఎక్కువ పెన్షన్లు కేవలం మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే మనం ఇస్తున్నామండి. అసలు 4,000 రూపాయల పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రానికి లేవు. నేను ఇప్పుడు దాకా 4-5 రాష్ట్రాల్లో నేను ఇది తిరిగాను. నా పాస్ట్ చదువు కానీ నా ఉద్యోగాలన్నీ కానీ ఇప్పుడు కేరళలో కానీ తమిళనాడులో కానీ అలాగే తెలంగాణలో కానీ ఎక్కడా కూడా 2,000, 1,500. ఇప్పుడు తమిళనాడుకి వెళ్తే 1,500 రూపాయలు, కేరళకి వెళ్తే 1,000 రూపాయలు, ఇప్పుడు తెలంగాణకి వెళ్తే 2,500 రూపీస్ మొన్న పెంచారు, రేవంత్ రెడ్డి గారు పెంచారు. అసలు మన రాష్ట్రంలో 4,000 రూపాయల పెన్షన్లు ఇవ్వడం అన్నది అది అసలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి ఇవ్వలేనంత ఎక్కువ పెన్షన్ కేవలం మన రాష్ట్రం మాత్రమే మనకు వస్తుందండి. అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను 3,000 రూపాయల పెన్షన్లు చేస్తాను, సీఎం అవ్వగానే మొట్టమొదటి సంతకము 3,000 రూపాయల పెన్షన్లు నేను చేస్తాను, ప్రతి అవ్వతాతకు కూడా నేను ఇస్తానని చెప్పి చాలా కటాఖండిగా చెప్పారండి ప్రచారంలో. 2019 ఎలక్షన్స్లో సీఎం అయ్యారు, పెంచారు, అలాగే పెంచుకుంటూ పోయారు. సంవత్సరం 250 చొప్పున ఆయన 5 years పూర్తయినప్పటికీ 3,000 రూపాయలు అవ్విందండి. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్విన వెంటనే మూడో సంతకం, ఫస్ట్ సంతకం మెగా డిఎస్, సెకండ్ సంతకం వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మూడో సంతకం వచ్చేసి పెన్షన్ల పెంపు. సీఎం అయిన మొట్టమొదటిసారి సంతకం పెట్టిన పెన్షన్ల పెంపు 4,000 రూపాయలు. అలాగే మే నెల, ఏప్రిల్ నెల, జూన్ నెల మొత్తం కలిపి జూలై 1st 7,000 రూపాయలు. 7,000 రూపాయలు అలాగా సాక్షాత్తు ముఖ్యమంత్రే ఇంటికెళ్ళి పంచిపెట్టడం అనేది దేశ చరిత్ర ఎక్కడా లేదు. చాలామంది చాలా ప్రభుత్వాలు మనకి ఏం చేస్తాయంటే, మనకి ఏదో వాళ్ళు పబ్లిక్ మీటింగ్ పెట్టి హడావడిగా బటన్ నొక్కి ఏదో బ్యానర్లు పెట్టి ఎటువంటి ఖర్చు, ఎటువంటి ఆడంబరాలు లేకుండా సింపుల్గా ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీయో, ఎమ్మెల్యేనో, లేకపోతే సర్పంచ్, డిప్యూటీసీయో వెళ్ళి, అలాగే సీఎం స్థాయిలో ఈయన కూడా ఏదో ఒక ఊరు సెలెక్ట్ చేసుకొని పల్లెలోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అవ్వాతాతకి వెళ్ళి పెన్షన్లో ఈయన వెళ్ళిచ్చారండి. అసలు డే 1లోనే సుమారు 95% మంది అందరూ కూడా పెన్షన్ వెళ్ళిపోయారు. గతంలో వాలంటీర్లు ఉన్నప్పుడు చాలా టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయని చెప్పి అసలు యాక్చువల్లీ డే 1లోనే అసలు పంచగలమా పంచలేమని ఎంతో ఒక నెగిటివ్ ఫీలింగ్తోనే మనకి ఇది స్టార్ట్ అయింది. కానీ బై డే ఎండ్కి వచ్చేసరికల్లా 95 to 97% అందరికీ పెన్షన్ అనేవి వెళ్ళిపోయాయి. ఏదో ఒక 2-3% అంటే వాళ్ళు లోకల్లో లేకపోవడం, లేకపోతే వాళ్ళకి ఇది దమ్మ సరిగ్గా పడకపోవడం వల్ల వాళ్ళకి లైట్గా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అందరికీ కూడా పెన్షన్ అనేవి వెళ్ళిపోయాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పి నిన్న ప్రతి పల్లెటూరులో, నిన్న మా ఊరి నుంచి వస్తున్నాను, ప్రతి పల్లెటూరులో సంబరాలు, ప్రతి ముసలోళ్ళు, ప్రతి అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఇంటికి సెలవులకు అని చెప్పి వాళ్ళ మనవళ్ళందరూ వస్తారు, అందరూ కూడా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ మనవడికో, మనవరాళ్ళకో, కొడుకులకో ఇచ్చుకున్న స్థితికి రోజు 10 అపోతాత వచ్చారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక హామీ, తన హామీని నిలబెట్టుకున్నారు. అలాగే నిన్న మంగళగిరిలో సభ పెడుతున్నప్పుడు కూడా పరదా రాజకీయాలు ఇంక ఉండవు, నా మీటింగులకి నేను వస్తున్నప్పుడు ఎవరైతే పరదాలు కట్టారో, ఎవరైతే బేడగీలు కట్టారో అంటే నవ్వుతూ ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తానని చెప్పాను. అంటే మనం గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ మనం చూస్తుంటే చాలా వేరియేషన్ ఉందండి. ఇప్పుడు నిజంగా చెప్తున్న చంద్రబాబు నాయుడు ఎటువంటి ఆడంబరాలకు వెళ్ళట్లేదు, ఎటువంటి షో ఆఫ్, చాలా సింపుల్గా ప్రజల్లో చొచ్చుకుపోతున్నారు. అసలు ప్రజానాయకుడిగా గతంలో చంద్రబాబు నాయుడు గారు అంటే కొంచెం మెయింటైన్ చేసేవారు, ఇప్పుడు అది ఏమీ లేదండి. చాలా సింపుల్గా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని సింపుల్గా అసలు ప్రజల్లో ఉండే అన్ని కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు దాకా అయితే మాత్రం ప్రభుత్వం తరపున ఎటువంటి నెగిటివ్ లేదు. మన గతం మరి ఫ్యూచర్లో మనకి ఏమవసరం మనకు తెలియదు. ప్రస్తుతం అయితే మాత్రం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అనేది నెరవేర్చారు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. ధన్యవాదము. థ్యాంక్ యూ.